అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి సహకారం అందించినటువంటి కళాశాల ప్రిన్సిపాల్ గారికి, అదేవిధంగా క్యాట్కో చైర్మన్ రాష్ట్ర చైర్మన్ గారు శంకర్లాల్ చౌరస్తా సార్ గారికి ఈ ఆహ్వానాన్ని మన్నించి ముఖ్య అతిథిగా వచ్చేసినందుకు వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ప్రతాప్ రెడ్డి సార్ గారు టీచరు, తర్వాత కొమ్ము చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ వెంకటేష్ గారు, వైస్ ప్రిన్సిపాల్ సారు, మేడం గారు, రవీందర్ గారు, ప్రతి ఒక్కరికి ఈ కళాశాలలో చదువుతున్నటువంటి మీరంతా ఇప్పటిదాకా విద్యార్థులు, ఇప్పటి నుంచి కాస్త వినియోగదారులు అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. అందుకోసమే ముఖ్యంగా మీ లోపల ఒక చైతన్యం ఎప్పుడైతే తీసుకొస్తామో మా ఆశయం నెరవేరుతుందనే ఉద్దేశంతోనే ముఖ్యంగా మిమ్మల్ని ఎంచుకొని మీ ద్వారా ఈ సమాజంలో వినియోగదారులకు సేవలు చేయాలనే ఉద్దేశంతోన ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. నా పేరు వచ్చేసి రాకాసి అరవింద్ రెడ్డి, నాది గోపాల్పేట మండలం, వనపర్తి జిల్లా కన్జ్యూమర్ యాక్టివిస్ట్గా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు ప్రతి ఒక్కరం ఎన్నో వస్తువులను ప్రతి ఒక్కరం వినియోగదారుల కిందనే కొనుగోలు చేస్తాం. చిన్న నుంచి పెద్ద వరకు ఏది కొనుగోలు చేసినప్పటికీ మనం తప్పకుండా వినియోగదారుని కిందనే ఎంపిక అవుతాం. అంటే దాదాపు 100కి 100 పాళ్ళు ప్రతి ఒక్క వ్యక్తి ఒక సందర్భంలో వినియోగదారుడే. కాకపోతే ఆ వినియోగదారులకు ఈ మధ్యకాలంలో ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి. ఆ సమస్యలను మనం ఏ విధంగా అధిగమించాలి, ఆ సమస్యలు ఎటువంటివి, ఎట్లా తెలుసుకోగలగాలి, దానికి పరిష్కార మార్గాలు ఏంటనే ఉద్దేశంతోన మీకు తెలపడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ముఖ్య అతిథులుగా చైర్మన్ సార్ గారిని పిలిచి ఈ కార్యక్రమం మీ దగ్గర ఏర్పాటు చేసి మీకు కొద్దిగా అవగాహన ఏర్పాటు చేస్తే, కొద్దిగా అవగాహన తెలియజేస్తే మీరు కాకుండా మీ కుటుంబ సభ్యులే కాకుండా సమాజంలో కొంత మార్పు అనేది వస్తుందని మా ఆశయం. దానికి మీరంతా శ్రద్ధగా విని ప్రతి ఒక్కరూ సమస్యలు ఏ విధంగా వస్తాయి, మనం దానికి ఏ విధంగా అప్పటికప్పుడు స్పందించాలి, అప్పటికప్పుడు మనం ఏ విధంగా ఈ సమస్యను పరిష్కారం చేయాలనే దిశగా మీరు ఒక చైతన్యంతోన సమాజంలో వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని తిరిగి మళ్ళీ ఎక్కడ ఏర్పాటు చేసినా మీలో ఒక వక్త ముందరికి వచ్చి మాట్లాడే విధంగా తయారు కావాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు వైస్ ప్రిన్సిపాల్ రామరాజు సార్ గారిని 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. గౌరవనీయులైన కళాశాల ప్రిన్సిపల్ బి ఈశ్వరయ్య సార్ గారు మరియు కొమ్ము చారిటబుల్ ట్రస్ట్ నుంచి మీకు వినియోగదారుల హక్కులపై, చట్టాలపై మీకు అవగాహన కల్పించడానికి వచ్చినటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు మరియు కళాశాల బోధనేతర సిబ్బంది, ప్రియమైన విద్యార్థులు, ఈ ప్రోగ్రాం యాక్చువల్గా మన కళాశాలలో వినియోగదారుల దినోత్సవం 24th డిసెంబర్ ఆ రోజు హాలిడే ఉంటే 23 రోజు ప్రిన్సిపల్ ఆధ్వర్యంలో కళాశాలలో కండక్ట్ చేసుకోవడం జరిగింది. పెద్దలు చాలామంది మనకు అవగాహన కల్పించడానికి వచ్చారు. 2 నిమిషాల టైం ఇచ్చినందుకు 2 నిమిషాలు మాట్లాడతాను. ఈ 2 నిమిషాలు అనేది ఇంతవరకు చరిత్రలో ఫస్ట్ టైం 2 నిమిషాలు మాట్లాడడం. అయితే ఇంతకుముందుకు మేడం చాలా విషయాలు చెప్పడం జరిగింది. ఆ రోజు ప్రోగ్రాంలో కూడా ప్రిన్సిపల్ సారు సబ్జెక్ట్ కూడా కామర్స్ కాబట్టి చాలా ఎగ్జాంపుల్స్తో చెప్పడం జరిగింది. కాకపోతే విద్యార్థులు కొద్దిగా తక్కువ ఉన్నారు ఆ రోజు. ఈ వినియోగదారుల హక్కుల చట్టం దానిపైన ఎన్నో పోరాటాలు, విదేశాల నుంచి మన దేశానికి రావడం, అది మొత్తం చరిత్ర ఆ రోజు చెప్పినాం. అయితే 1986 చట్టం చెప్పారు కదా మేడం. ఈ కామర్స్ వ్యవస్థ వచ్చిన తర్వాత ఈ ఆన్లైన్ బ్యాంకింగ్ సిస్టమ్, ఆన్లైన్లో ఈ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్న తర్వాత 2020లో ఒక కొత్తగా చట్టం రావడం జరిగింది. దాని ప్రకారం ఇంతకుముందుకు ఉన్నటువంటి లిమిట్స్, అంటే ఇంతకుముందుకు మనకు 3 ఉంటాయి, 3 అంచెల్లో ఉంటాయి. ఈ వినియోగదారుల ఫోరం మనం కంప్లీట్ చేయాలన్నా ఆ సంస్థలు మన జిల్లా స్థాయిలో ఒకటి, రాష్ట్ర స్థాయిలో ఒకటి, దేశ స్థాయిలో ఒకటి ఉంటుంది. అయితే ఈ 2020 చట్టం తర్వాత లిమిట్స్ అనేది పెంచడం జరిగింది. అంటే జిల్లా స్థాయి వరకు 1 crore వరకు ఏదైనా కంప్లైంట్ ఉంటే జిల్లా స్థాయిలో, 10 crores వరకు అయితే రాష్ట్ర స్థాయిలో, 10 crores దాటితే
దేశ స్థాయిలో కాంపిటేట్ చేయడానికి వస్తుంది. చిన్న గుండు నుంచి మొదలుకొని లాస్ట్కు కోట్లలో విలువ చేసే ప్లాట్ల వరకు కూడా ఈ చట్టం కిందకి వస్తాయి. మనం ఉదయం లేచినప్పటి నుంచి మొదలుకొని రాత్రి పడుకునే వరకు ఏ వస్తువు కొన్నా అది ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ ఏ విధంగా ట్రాన్సాక్షన్స్ జరిగినా ఇవన్నీ ఈ చట్టం కిందకి వస్తాయి. కాబట్టి మీరు అందరూ విద్యార్థులందరూ ఈ చట్టం పైన అవగాహన కలిగి ఉండాలి. ఏదైనా ఒక వస్తువు కొనేటప్పుడు ఎంఆర్పి అంటే మ్యాక్సిమం రిటైల్ ప్రైజ్, ఆ ప్రైజ్ దాటకుండా ఉండాలి. మనకి ఏదేదో చెప్తారు, షాపులలోకి వెళ్తే మనకు దాని మీద 5 రూపీస్ ఉన్నది చాక్లెట్ ఉంటే దాన్ని 6 రూపీస్కి అమ్మడం, లేకపోతే కూల్ డ్రింక్స్, ఇవన్నీ ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెడుతున్నాం కాబట్టి ఆ కరెంటు బిల్లు అది ఇదని ఏదేదో చెప్తుంటారు. లాస్ట్కు మనం ఏదన్నా పార్టీల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఎందుకు ఈ అమౌంట్ ఎక్స్ట్రా వేస్తున్నారంటే నిమ్మకాయలకు ఉల్లిగడ్డలు అవి ఇవి ఇస్తున్నాం కదా అని చెప్పి అవి కూడా చెప్తుంటారు. కాబట్టి ఇటువంటివన్నీ మీరు ఏది నమ్మకుండా ఉండాలి. తర్వాత వినియోగదారులకు ఉండేటటువంటి హక్కులు 6 ఉంటాయి. ఆ 6 హక్కుల గురించి మేడం గారు చెప్పడం జరిగింది. కాబట్టి 6 హక్కులను మీ మైండ్లో ఉపయోగించుకొని ఈ సమాచారాన్ని మొత్తం మీరు సేకరించి మీకు ఎక్కడెక్కడ అవసరమైతే అక్కడక్కడ దాన్ని వాడుకోవాలి భవిష్యత్తులో అని మీతో పాటు మీ పక్కన ఉన్నటువంటి వాళ్ళకు కూడా అవగాహన కల్పించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి ప్రోగ్రామ్స్ మళ్ళీ కండక్ట్ చేయాల్సి విద్యార్థులకు అవగాహన కల్పించాలని ఈ సందర్భంగా కోరుతున్నాను.